అందరికీ నమస్కారం. జూలై మూవీలో ఒక సీన్ ఉంటుంది. గంట కొట్టేయాలంటే ఇలా, కొట్టాలంటే ఇలా అంటాడు. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్యాంగ్ గుడుల చుట్టూ తిరుగుతున్నారు. ఏందిరా వీళ్ళంటే హిందువుల ఓట్లు కావాలి. సరే గుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అదే హిందువుల ఓట్లు కాదు. సరే గుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అదేనా నాయన హిందువుల ఓట్లు కావాలి. అర్థమేలా చెప్పండి సార్. వీళ్ళు తిరుమల లడ్డుకు సంబంధించి భయంకరమైన కల్తీ. అసలు చుక్క పాలు కూడా వాడకుండా నెయ్యిని తయారు చేశారు. సింథటిక్ గీ, కెమికల్ ఆయిల్, మహాపాపం. కానీ ఇంత కూడా బాధ అన్నది లేకుండా, కనీసం క్షమాపణ లేకుండా గొరాతి గొరని ఇప్పటికీ టీడీపీ మీద కూట మీద హడావుడి చేస్తున్నారు. కారణం ఆ వైసీపీలో ఉన్నటువంటి బానిసలైనటువంటి కొంతమంది మనుషులు. ఆ బానిసల్లో హిందువులు కూడా ఉన్నారు. వారిని ఇప్పుడు ముందు పెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి చేత మరలా ప్రచారం. చూసారా మా జగన్ గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరికి కావాలైతే? ఎవరికి కావాలండి? గుడి అన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి అమ్మవారికి పట్టువస్త్రం సమర్పించాలి. ఈ రోజన్నా చేశాడా? గుడి సెట్టేస్తాడు ఇంటి దగ్గర. తీర్థం ఇస్తేనేమో తాగడు, ప్రసాదం ఇస్తే తినరు. మళ్ళీ అదేమంటే ప్రసాదాన్ని ఇట్టు తినాలంట, తీర్థాన్ని ఇట్టు తినాలంట. అనకూడదు కానీ చెప్తుంటే నాకు చిరాకు వస్తుంది. ఇప్పటికీ తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను, నాకు స్వామివారు వచ్చేసి దైవస్వరూపం, దేవుడు ఆయనే కదా అని ఆ డిక్లరేషన్లో నేను శ్రీవారిని స్వామివారిని నమ్ముతున్నాను భగవంతుడు అని చెప్పేసి సంతకం పెట్టాడా? పెట్లా. అదేమంటే వాట్ టైప్ ఆఫ్ కంట్రీ ఇస్ దిస్, వాట్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ దిస్ తొక్క ఇంకేవో చెప్తాడు ఆ మనిషి. అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా? అరే మొన్న పవన్ కళ్యాణ్ భార్య అయ్యా, ఆమె కన్నా గొప్పవాడా? నువ్వు 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానంటావు, మీ అమ్మ వచ్చేసి అందరి ముందు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉండేది. ఎవరైనా తప్పట్టారా? అనలేదే. జీసస్ దేవుడు నువ్వు అనుకున్నావు, నేను రాముడు అనుకున్నా, ఆయన అల్లా అనుకున్నాడు. ఓకే, అదే చెప్పు. అది చెప్పకుండా నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుకుంటాను, గుళ్ళకి వెళ్తాను. ఏంది ఇదంతా? ఇప్పుడు హిందువులంతా కూడా ఆల్మోస్ట్ ఏకమవుతున్నారు. ఏ రకంగా? హిందూ ధర్మానికి ఎవడైతే తూట్లో పొడుస్తున్నాడో వాడిని తుక్కుగా ఓడించడానికి ఎన్నికలలో పోటీ చేస్తే ఇక వాడికి హిందూ ఓటు కూడా పడకొనమంటాను. అది వీళ్ళు తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? గుడి చుట్టూ తిరగడం మొదలెట్టారు. ఏంద్రా గుళ్ళు అంటే మరలా మొన్న పులివెందుల నియోజకవర్గంలో ఏదో గుడి అయ్యా, ఐ థింక్ నందీశ్వర స్వామి గుడి అనుకుంటా. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ సమ్మేదో. హరే భగవంతుడా, ఆడి వెళ్ళిందేంటి? ఈయన ముఖ్యమంత్రి అవ్వాలంట, రాజ్యాన్ని ఏలాలంట. మరి ఆయన ఎవరో ఏందో, మరి ఆ పూజారి ఎవరో కానీ సినిమాల్లో కూడా నటించరు. ఆ రకం నటించేశాడు. అసలు కింద సరిగా కూర్చోలేకపోయాడు. హోమంలో హవిస్సులు వేయాలి, హవిస్సులు వేయగా పూజారికి ఇచ్చి నువ్వు వేసుకో అని చెప్పాడు. కళ్ళు ఉన్నాయి కదా జనాలకి, చూశారు కదా. లోపలేమో సిలువ ఉంటుంది, పైకి మాత్రం బట్టలేదని కవర్ చేసి గుళ్ళకి వస్తారు. రా, దేవుడిని నమ్ముకుంటే రావయ్యా. ఇప్పుడు నీ ఒంటి మీద సిలువ ఉంది, గుడికి రావద్దని ఎవరు అనలేదా? రా, దేవుణ్ణి దేవులాడు చూస్తే రా, నువ్వు రా. ఇప్పుడు ముస్లిమ్స్లో కొంతమంది గుళ్ళకి వస్తూనే ఉంటారు, అల్లాని నమ్ముతారు. ఇక్కడ ఈ దేవుడు కూడా విశ్వసిస్తారు. దేవుడు ఒకడే, రూపాలు వేరు నామాలు వేరు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? అలాగే మన హిందువులలో కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మసీదుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దర్గాలకు వెళ్ళే వాళ్ళు కుప్పలు ఉన్నారు. అసలు దర్గాలకు వెళ్ళేదే హిందువులు. అసలు వీళ్ళు చెప్పుకుంటూ పోతే నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉండి గుడికి వెళ్తే ఎవ్వరు ఏమీ అనరు, సరే కదా, స్వాగతం చెప్తారు. వీళ్ళేమో ఆ గుడికి వెళ్తారు, ఏం చేస్తారో ఏంటో వాళ్ళకే తెలియదు. అక్కడ పూజారి చెప్పిన చేయరు, పద్ధతి తెలియదు. అసలు ఎందుకులే ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని తీసి పక్కన పెడదామే. అరే కామన్ మ్యాన్ చేసే ఉంటే అవి కూడా చేయరు వీళ్ళు. అదేమంటే మీ హిందువులు అంటే హిందువులు అని చెప్పుకుంటే సరిపోద్దా? సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ హిందూ అని ఉంటుంది. ఎస్సీ మాలా హిందూ, ఎస్సీ మాదిగ హిందూ, ఎస్సీ రెల్లి హిందూ. వీళ్ళల్లో నిజంగా ఈరోజు ఏపీలో ఎంతమంది హిందువులుగా ఉన్నారు? ఇందాక నేను చూసా, రఘురామకృష్ణరాజు ఆయన నియోజకవర్గంలో ఆకివీడి దగ్గర ఐ థింక్ ఒక ఏరియా దళితవాడు అనుకుంటా,
ఎస్సీ కాలనీ. అక్కడ రామాలయానికి సంబంధించి శంకుస్థాపన అనేది చేయబోతుంటే ఒకళ్ళు వచ్చేసి ఒకళ్ళు కదా కొంతమంది గుంపు గుంపు వచ్చేసి అడ్డుకున్నారు. ఏంది అన్నాడు ఈయన. అంటే లేదు ఏడెందుకు కడుతున్నాం మేము అంటున్నాం కదా. అవునయ్యా మీరు అంటున్నారు కరెక్ట్, అందుకే కడుతున్నట్టు గుడి అన్నాడు. మేమున్నా వద్దన్నాడు. మీరుంటే వద్దనేది ఏంటి అసలు ఇదేంటిది అంటే గుడి, మీరు హిందువులే కదా, ఆహాహా వద్దు, వద్దు కదా, మీరు హిందువులే కదా, మీ సర్టిఫికేట్లో ఎస్సీ హిందూ అనే ఉంది కదా. అంటే లేదు మేము క్రైస్తవులు అంటే సమేత చెప్పినట్టున్నాడు. అవునా మీ సర్టిఫికేట్లో పట్టరండి అన్నాడు. సర్టిఫికేట్లోనూ హిందూ అని ఉంటుంది, బయటేమో క్రిస్టియన్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఏంది అసలు ఇది? మళ్ళీ బయటేమో హిందూ అని తిరుగుతూ ఉంటారు ఓట్ల కోసం. మరలా ఆయన మోషన్ రాజు ఏసే నిజమైన దేవుడు అంటాడు, శాసనమండలి చైర్మన్. మరలా వచ్చి హిందువుని అంటాడు. ఏమంటే మీరు క్రిస్టియన్, జగన్ క్రిస్టియనే కదా అంటే తప్పు, మీరు నా కులాన్ని తక్కువ చేయొద్దు అంటాడు. కులాన్ని తక్కువ చేసేది ఏంటి? లేదా కులాన్ని తక్కువ చేయడం కాదు, నా కులాన్ని మీరు కించపరుస్తున్నాడు. కులాన్ని ఎవరు కించపరిచారు? క్రిస్టియన్ అంటే కులమా? ఈ వైసీపీలో ఉన్న వాళ్ళకి కులానికి ఏమాదానికి తేడా తెలియదు. నమ్మే దేవుడి పేరు చెప్పుకోలేరు, వేరే వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చేసి హడావుడి చేస్తూ ఉంటారు. అదంటే బానిసల్లాగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి ఓట్లు వేస్తారండి. ఇప్పటికైనా హిందువులలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వైసీపీకి కనుక సపోర్ట్గా ఉంటే మారండి. వాళ్ళంత దుర్మార్గులు ఇంకెవరు ఉండరని చెప్పేసి అడుగడుగున నిరూపితమవుతూనే ఉంది. వాళ్ళ పాపాలు అన్నీ నీకు, వాళ్ళ పాపాలకి మీరే కారణం ఈరోజు. ఎందుకంటే మిమ్మల్ని చూసి రకం చేస్తున్నారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్ళబోయి అంటే డిక్లరేషన్ ఇవ్వకుండా దేవుడికి ఎందుకు డిక్లరేషన్ అన్నటువంటి వాడితను అతను గుడి చుట్టూ తిరుగుతుంటే దానికి కొంతమంది హిందువులు సపోర్టు. మీరు హిందువులు అన్నారా బాబు, బానిసలు అంటారు ఈ జగన్ సపోర్ట్ చేస్తే.